నమస్కారం. వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. తరచుగా కళ్ళు ఎరుపెక్కడం, నవీన ఆయుర్వేద వైద్యం. శ్రీ గురు ఆయు కేర్ ఫార్మా, శ్రీ గురు ఆయు కేర్ హాస్పిటల్స్, హైదరాబాద్, విశాఖపట్నం. డాక్టర్ సుచిత ఎంఎస్ నేత్ర వైద్య నిపుణులు. వేల సంవత్సరాల క్రితమే ఆయుర్వేదంలో నేత్ర వైద్య నిపుణులు ఉండేవారు. కొన్ని ప్రత్యేక కారణాల వల్ల స్పెషాలిటీ విభాగాలైన ఆయుర్వేద సూపర్ స్పెషాలిటీలు ప్రజలకు తెలియకుండా పోయాయి. కంగారక్కర్లేకుండా, పెద్ద ఖర్చు లేకుండా ఎన్నో కంటి రోగాలను తగ్గించుకోవచ్చు. చాలా కంటి రోగాల్లో ఆయుర్వేదం తన ప్రత్యేకతను చాటుకుంటోంది. కంటి వైద్యుల్లో విశిష్ట అనుభవాన్ని సంతరించుకున్న డాక్టర్ సుచిత చెల్లా గారు మనతో పాటు ఉన్నారు. మరి వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి డాక్టర్ గారు. మీరు నేత్ర వైద్య నిపుణురాలు కాబట్టి అసలు జనరల్గా కళ్ళు ఎరుపక్కడం అనేది దేనికి సంకేతం అంటారని? నార్మల్గా కళ్ళు ఎరుపెక్కడం అనేది చాలా సర్వసాధారణంగా మనం చూస్తూ ఉంటాం. సో అందరూ అనుకుంటారు కళ్ళు నార్మల్గా రెడ్గానే అయ్యాయి కదా, దీనికి అంత స్పెషల్గా మనం ఏమి జాగ్రత్తలు తీసుకోవాలి అని అనుకుంటూ ఉంటారు. కానీ చాలా రకాల ప్రాబ్లమ్స్కి ఇది నార్మల్గా ఫస్ట్ సైన్ కూడా అవ్వచ్చు. అంటే కొన్ని రకాల ప్రాబ్లమ్స్లో కళ్ళు ఎరుపెక్కడంతో స్టార్ట్ అయ్యి అది కంటి చూపు కూడా పోయే స్టేజ్ వరకు కూడా మనకి దారి తీస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం చూసేటువంటి కొన్ని జబ్బుల్లో అంటే గ్లకోమా లాంటి కొన్ని ప్రాబ్లమ్స్లో, యూవిఐటిస్ లాంటి కొన్ని రకాల జబ్బుల్లో ఏంటి అంటే కళ్ళు ఎరుపెక్కడం అనేది కామన్గా ఉంటుంది. కానీ అది కంటి చూపును కూడా దాన్ని నెగ్లెక్ట్ చేస్తే కన్ను చూపు కూడా వాళ్ళకి కోల్పోయే ప్రమాదం అనేది ఉంటుంది. ఓకే, అయితే ఈ కన్ను ఎరుపెక్కడమును కంజక్టివైటిస్ రెండు ఒకటేనా? అంటే కంజంక్టివైటిస్ అనేది కంజంక్టివైటిస్లో ఒక సిమ్టమ్ కళ్ళు ఎరుపెక్కడం. నార్మల్గా మనకి ఎన్నో రకాల కన్ను జబ్బుల్లో కన్ను ఎరుపెక్కడం అనేది ఒక సిమ్టమ్ అన్నమాట. సో దాంట్లో ఇప్పుడు మనం మాట్లాడుకునే ఈ కంజంక్టివైటిస్లో కూడా కళ్ళు ఎరుపెక్కుతూ ఉంటాయి. మామూలుగా ఏంటి అని అంటే చాలా మందిలో ఏంటి అంటే చాలా అలసటకి ఉన్నప్పుడు లేదంటే బాగా పనిచేసి పొల్యూషన్కి బాగా ఎక్స్పోజ్ అయినప్పుడు కూడా కళ్ళు ఎరుపెక్కుతూ ఉంటాయి. అండ్ కొందరిలో అయితే చాలాసేపు స్క్రీన్ చూసినప్పుడు ఈవినింగ్ వరకల్లా వాళ్ళకి కళ్ళంతా డ్రైగా అయిపోయి కళ్ళు ఎర్రగా అవుతూ ఉంటాయి. కొందరికి ఏంటి అంటే ఎండల్లో బాగా తిరిగి వస్తే అట్లా. సో నార్మల్గా అయితే మనకి కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్లో కళ్ళు ఎరుపెక్కడం అనేది చాలా కామన్గా ఉంటుంది. అండ్ కంజంక్టివైటిస్లో అయితే కళ్ళు ఎరుపెక్కడం, కంటి నుండి నీరు కారడం అండ్ కళ్ళు వాయడం ఇది చాలా కామన్గా ఉంటుంది. ఓకే, అసలు ఇది ఎందుకు వస్తుంది అంటే ఏం చెప్తారండి మీరు? కంజంక్టివైటిస్ అనేది ఒక రకమైనటువంటి వైరల్ ఇన్ఫెక్షన్స్. అంటే మనకి కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ వల్ల మనకి జ్వరము, జలుబు ఎలా వస్తుంటుందో అలాగే కంటికి సంబంధించినటువంటి ఇన్ఫెక్షన్ కూడా ఈ కంజంక్టివైటిస్. కొన్ని రకాల వైరస్ వల్ల కూడా ఈ ఇన్ఫెక్షన్ వస్తుంది అండ్ కొన్ని రకాల బ్యాక్టీరియాల వల్ల కూడా ఈ కంజంక్టివైటిస్ అనేది మనకి తరచుగా వస్తూ ఉంటుంది. సో మనం ఈ మధ్యకాలంలో అయితే కోవిడ్ కాలంలో మీరు చూసి ఉంటారు, కోవిడ్ వల్ల మనకి మ్యూకోపిరులెంట్ స్రావాలు అంటే మ్యూకోమైక్రోసిస్ లాంటి కండిషన్స్లో కళ్ళకి కూడా ఈ వైరస్ అనేది ఎఫెక్ట్ అవ్వడం వల్ల కళ్ళు పోయే స్థాయి వరకు కూడా మనకి ఈ కంజంక్టివా ఇన్ఫెక్షన్స్ అనేవి దారితీసాయి. అంటే 100లో మనకి తక్కువ కేసెస్ నమోదైనా కూడా ఈ ఇన్ఫెక్షన్స్ వల్ల మనకి కళ్ళు పోయేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి ప్రతి కంజంక్టివైటిస్ని మనం తేలికగా తీసుకోకుండా ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అండ్ కంటికి ఇలాంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. అయితే జనరల్గా ఈ సమస్య ఏంటంటే ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవుతుంది అనేది మనం చూస్తూనే ఉంటాము, ఎస్పెషల్లీ ఇన్ వింటర్ సీజన్, ఈ సీజన్స్లో. ఇది ఎందుకని? నార్మల్గా ఇప్పుడు మనం కంజంక్టివైటిస్ ఇన్ఫెక్షస్ డిసీజ్ అన్నాం. అంటే ఏదైనా ఇన్ఫెక్షన్స్ అనేవి చాలా వరకు మనకి కంటాజియసే ఉంటాయి. అయితే కొన్ని ఏమో మనం ఏంటి అంటే స్కిన్ టు స్కిన్ అంటే మనం దగ్గరగా ఉండడం వల్ల, కలిసి ఉండడం వల్ల, కలిసి ఒకటే దగ్గర ఉన్నప్పుడు వాళ్ళు వాడినటువంటి హ్యాండ్ కర్చీఫ్స్, టవల్స్, బెడ్షీట్స్ అట్లా కలిసి వాడినప్పుడు అండ్ ఒకటే బెడ్ మీద పడుకున్నప్పుడు ఇలా దగ్గరగా క్లోజ్డ్గా ఉన్నప్పుడు మనకి ఇన్ఫెక్షన్ అనేది తొందరగా వస్తుంది. అందుకే మనం నార్మల్గా మనకి కరోనా టైంలో కూడా షేక్ హ్యాండ్స్ ఇవ్వకూడదు అండ్ నార్మల్గా వేరే వాళ్ళు
వాళ్ళు వాడినటువంటి టవల్స్ కర్చిప్స్ వాడొద్దు అని చెప్పేసి చాలాసార్లు చెప్పాం. సో ఈ కంజంక్టివైటిస్లో కూడా మనము ఇది చాలా హైలీ కంటాజియస్ అనమాట. అంటే జస్ట్ వాళ్ళని మనం టచ్ చేసినా వాళ్ళు వాడిన చేతి కర్చిప్స్ కావచ్చు, వాళ్ళు వాడిన టవల్స్ కావచ్చు, వాళ్ళు వాడిన క్లాత్స్ కావచ్చు, మనం వాడినట్టయితే ఈ కంజంక్టివైటిస్ ఈజీగా వస్తుంది. అందుకే మీరు చూడండి, ఇంట్లో ఒకరికి వస్తే ఆ ఇల్లు అంతా కూడా కంజంక్టివైటిస్ అనేది స్ప్రెడ్ అవుతుంది. ఎందుకు అని అంటే మనం హైజీన్ అనేది పాటించకపోతే అది చాలా కంటాజియస్ కాబట్టి తొందరగా స్ప్రెడ్ అవుతుంది. అయితే వాళ్ళ ఇమ్యూనిటీని బట్టి మనకి ఇది ప్రాబ్లం తెస్తుందా తేదా అన్నది దాన్ని బట్టి డిపెండ్ అవుతుంది. కొంతమందిలో ఏంటి అంటే ఒక 2-3 డేస్లోనే అది సెల్ఫ్గా తగ్గిపోతుంది. కానీ కొంతమందిలో మాత్రం ఇది చాలా ఎక్కువ ప్రమాదం తెస్తుంది అండ్ కళ్ళు బాగా నలపాలనిపిస్తూ ఉంటుంది వాళ్ళకి. అలా బాగా నలపడం వల్ల కార్నియా కూడా దెబ్బతిని అండ్ చూపుకు కూడా ఇబ్బంది అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్న కేసెస్ కూడా మనం చాలా వరకు చూస్తూ ఉంటాం. ఇప్పుడు మనం అనుకున్నట్లుగా ఇచ్చింగ్ సెన్సేషన్ కానీ, లేదా తరచూ కళ్ళ నుంచి వాటర్ వచ్చేయడం కానీ, లేదా కళ్ళు కలర్ చేంజ్ అవ్వటం కానీ, అంటే వైట్ పొర అంతా కూడా కలర్ చేంజ్ అవ్వడం, ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం కదా. ఇనీషియల్గా ఈ సిమ్టమ్స్ మనకు ఉన్నప్పుడు ఇంట్లో ఉండేటువంటి బెస్ట్ రెమెడీస్ అంటే ఏం చెప్తారు? మామూలుగా అయితే దీనికి హైజీనిక్గా ఉండడమే మనం చెప్తాం. ఎందుకంటే ఇది వైరస్ వల్ల మనకి ఎక్కువ శాతం వస్తూ ఉంటుంది కాబట్టి సెల్ఫ్ లిమిటెడ్గానే అంటే కొంత టైం పీరియడ్ అయిపోగానే దానికదే తగ్గుతుంది. కానీ మనం ఒకవేళ హైజీనిక్గా ఉండకపోతే ఇది ఇంకా ఎక్కువగా మనల్ని ఇబ్బంది పెట్టే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మనము ఒకరి నుండి ఒకరికి రాకుండా ఉండడానికైనా, లేదంటే ఉన్నది మనకి ఇంకా ఎక్కువ అవ్వకుండా ఉండాలన్నా కూడా ఫస్ట్ హైజీన్ ఈజ్ ఇంపార్టెంట్. అంటే మంచిగా ఫ్రెష్గా ఉతికినటువంటి కర్చీప్స్, టవల్స్ అలాంటివి వాడడం, బెడ్షీట్స్ కూడా చాలా మంచిగా క్లీన్గా ఉండే బెడ్షీట్స్ వాడడం అండ్ మనకి ఐ వాష్కి అంటే మనం కళ్ళు కడుక్కోనే అటువంటి లిక్విడ్స్ కూడా మనం అంటే కొన్ని రకాలైన అలాంటి కెమికల్స్ సోప్ వాటర్తో ఎక్కువసార్లు కడుక్కోకుండా నార్మల్ చన్నీళ్ళతో కడుక్కుంటే సరిపోతుంది. చాలామంది ఏంటి అని అంటే కంజంక్టివైటిస్లో రెడ్గా అయ్యి కొంచెం మ్యూకస్ అంటే చీములాగా అంటే మనకి వస్తూ ఉన్నట్టుగా అనిపిస్తుంటుంది. అంటే తెల్లటి సిక్రెషన్స్ వచ్చినప్పుడు బాగా ఏమంటారు కొంచెం కెమికల్స్గా సోప్స్తో బాగా కడుగుతూ ఉంటారు. ఇలా చేయడం వల్ల ఇంకా అది ఎక్కువగా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అలాంటప్పుడు ఏంటి అని అంటే మనం నార్మల్గా కొంచెం నార్మల్ వాటర్తో వాష్ చేసుకుంటే సరిపోతుంది. పదే వాష్ చేసుకోవాల్సిన అవసరము లేదు. సో అలా సెల్ఫ్ హైజీన్ అనేది మెయింటైన్ చేస్తే ఇది సెల్ఫ్ లిమిటెడ్ కాబట్టి దానంతట అది తగ్గుతుంది. కానీ కొన్ని కండిషన్స్లో మాత్రం మనం ఒకవేళ అది ఎక్కువగా అయినట్టయితే ఖచ్చితంగా డాక్టర్ యొక్క పర్యవేక్షణలో మనం ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా అవసరం ఈ కంజంక్టివైటిస్కి కూడా. అయితే కంటిలోకి ఏమన్నా ఫారెన్ బాడీస్ వచ్చినప్పుడు కూడా కళ్ళు ఈ రకంగా రియాక్ట్ అవుతాయని అనుకోవచ్చా? నార్మల్గా కళ్ళు ఎరుపెక్కడం అనేది కంట్లో ఏదన్నా ఏదన్నా పడకూడదు పడినా కూడా కంట్లో నలక పడినప్పుడు కూడా కళ్ళు ఎరుపెక్కుతాయి. అండ్ ఏదన్నా కెమికల్స్ అట్లాంటివి పడినా, లేదంటే పంజెంట్వి లైక్ వంటలో మనం చేసేటప్పుడు కొంచెం అల్లం రసం, ఆనియన్, అది వెల్లుల్లి అలాంటివి పడ్డా కూడా కళ్ళు వెంటనే ఎరుపెక్కుతూ ఉంటాయి. చాలా అంటే సివియర్గా ఎరుపెక్కుతూ ఉంటాయి. కాకపోతే కంజంక్టివైటిస్ ఏంటంటే అది ఇన్ఫెక్షస్ డిసీజ్ కాబట్టి అది కంటిన్యూస్గా ఉంటుంది. ఇలా కళ్ళు ఎరుపెక్కినవి 3-4 అవర్స్ లేదా ఒక 1 డేలో అట్లా మనకి తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఇవి ఏంటి అని అంటే కొంచెం ఎక్కువ రోజులు మనకి ఆ ఎరుపుదనం అనేది ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అయితే ఈ వ్యాధి వచ్చిన వాళ్ళకి రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే అసలు ఏముంటాయండి? రిస్క్ ఫ్యాక్టర్గా దీన్ని చూడొచ్చు అసలు ఈ ప్రాబ్లమ్ని? డెఫినెట్గా అంటే ఈ కంజంక్టివైటిస్ అనేది ఎలాంటి వైరస్ వల్ల మనకి వస్తుంది అన్నది వెరీ ఇంపార్టెంట్. నార్మల్గా అయితే చాలా వరకు మనకి వచ్చేటువంటి కంజంక్టివైటిస్లో జ్వరము జలుబు ఎలా అయితే సెల్ఫ్గా ఒక 1 వీక్ టైంలో తగ్గుతాయో ఈ కంజంక్టివైటిస్ కూడా అలా తగ్గుతుంది. అలా అని మనం నెగ్లెక్ట్ చేయడానికి లేదు. కొన్నిసార్లు ఏంటి అని అంటే ఈ కంజంక్టివైటిస్లో మనకి ఒకవేళ మనకి ఇమ్యూనిటీ తక్కువ ఉన్నా కూడా, లేదా మన సెల్ఫ్ హైజీన్ అనేది సరిగా ఉండకపోతే ఈ ఇచ్చింగ్ అండ్ ఇన్ఫెక్షన్ అనేది చాలా ఎక్కువగా ఉండి అండ్ ప్యూరులెంట్గా అంటే కొన్నిసార్లు ఈ వైరస్తో పాటు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కూడా ఎక్కువగా అయినప్పుడు మనకి చూపుకి అది ఇబ్బంది పెట్టే అంటే ఇంతకుముందు మనం అనుకున్నట్టుగా బాగా రబ్ చేయడం వల్ల బాగా దీనివల్ల కార్నియా కూడా దెబ్బతినే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి డెఫినెట్గా మనం ఈ కంజంక్టివైటిస్ని తేలికగా తీసుకోకుండా దానికి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఫస్ట్ అయితే రాకుండా చూసుకోవడమే వెరీ ఇంపార్టెంట్.
ఇంపార్టెంట్. అంటే మనకి ఆ టైం వచ్చిన నార్మల్గా బయట కంజంక్టివైటిస్ ఉంది లేదా సీజన్ మారినప్పుడు నార్మల్గా మనకి చలికాలము అయిపోయిన తర్వాత మళ్ళీ ఎండాకాలం స్టార్ట్ అయ్యే ముందు చాలా వరకు టెంపరేచర్లో ఫ్లక్చువేషన్స్ వల్ల హీట్ ఒకటేసారి పెరుగుతుంది కాబట్టి ఈ కంజంక్టివైటిస్ లాంటివి చాలా క్విక్గా వస్తూ ఉంటాయి. సో అలాంటి టైంలో పర్సనల్ హైజీన్ మెయింటైన్ చేయడము, ఒకరివి మనం వాడకపోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. అండ్ పిల్లలకి మెయిన్గా ఇలాంటివి మనం ఖచ్చితంగా చెప్పాలి, ఎందుకంటే స్కూల్స్లో వాళ్ళు చాలా ఎక్కువగా కలిసి ఉంటూ ఉంటారు కాబట్టి కొంత హైజీనిక్ అనేది మెయింటైన్ చేయాలి అని చెప్పడం అనేది చాలా ఇంపార్టెంట్. ఆయుర్వేదంలో కూడా మనకి దీని గురించి చాలా సంవత్సరాల పూర్వమే, అంటే సుశ్రుతుడు ఎప్పుడైతే ఫస్ట్ సెంచరీ అని అనుకుంటామో చరక సంహిత, సుశ్రుత సంహితల్లో కూడా ఇది చాలా కంటాజియస్ డిసీజ్ అని చెప్పేసి, అంటే ఒకరి నుండి ఒకరికి చాలా ఈజీగా వచ్చేటువంటి సాంక్రమికంగా వచ్చేటువంటి రోగాలలో ఇదొక రోగము అని చెప్పేసి, అంటే కలిసి కూర్చోవడం, కలిసి తినడము, కలిసి పడుకోవడము, ఒకరు వాడినవి మరొకరు వాడడము, అండ్ ఒకరు వేసుకున్న ఆర్నమెంట్స్ కూడా ఈవెన్ అంటే వాళ్ళు వేసుకున్నటువంటి కొన్ని రకాల ఆర్నమెంట్స్ మనం వేసుకున్నా కూడా ఇలా చేయడం వల్ల కూడా ఈ డిసీజెస్ వస్తాయి. కాబట్టి ఇలా మనం చేయకుండా జాగ్రత్తగా ఉండాలి అని చాలా స్పెసిఫిక్గా దీని గురించి అప్పుడే కంటి రోగాల్లో చాలా స్పెసిఫిక్గా చాలా డీటెయిల్గా చెప్పారు. అందుకే కంజంక్టివైటిస్ని మనం ఓన్లీ కళ్ళు ఎరిపెక్కడమే కదా అని తేలికగా తీసుకోకుండా అది రాకుండా కావాల్సినటువంటి హైజీను అండ్ జాగ్రత్తలు తీసుకోవాలి. వచ్చిన తర్వాత కూడా ఖచ్చితంగా మనం ఆ హైజీన్ అనేది పాటించాలి. అయితే రిస్క్ ఫ్యాక్టర్స్ మనం మాట్లాడుకున్నాం కాబట్టి ఈ ప్రాబ్లమ్ ఉంటే అసలు ఎలాంటి కాంప్లికేషన్స్ ఉంటాయి అనుకోవాలి? నార్మల్గా కంజంక్టివైటిస్ అనేది హైలీ కంటాజియస్ కాబట్టి మనకి కార్నియల్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు. అండ్ కొన్నిసార్లు ఇన్ఫెక్షన్ అనేది డెప్త్కి అంటే ఇంకా లోపలికి వెళ్ళినప్పుడు టోటల్ ఐలో కూడా మనకి ఇన్ఫెక్షన్ అనేది స్ప్రెడ్ అయితే చూపు అనేది కోల్పోయే ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. సో కాబట్టి మనకి ఏంటంటే కంటి చూపు అనేది కోల్పోకుండా ఉండాలి అని అంటే కంజంక్టివైటిస్ రాగానే దానికి తీసుకోవాల్సినటువంటి మెడికేషన్ అనేది తీసుకోవాలి. అండ్ మన ఇమ్యూనిటీని కూడా పెంచుకోవడానికి బలవత్తరమైనటువంటి ఆహారాన్ని కూడా ఇంటర్నల్గా కూడా తీసుకోవాలి. నార్మల్గా ఆయుర్వేదంలో మనం ఏం చెప్తాము అని అంటే ఇలా అంటే ఈ కళ్ళు ఎరిపెక్కినప్పుడు చాలా మందిలో ఏంటి అంటే వేడితత్వం పెరిగిపోతుంది ఉంది కాబట్టి వాళ్ళకి కళ్ళు ఎరిపెక్కుతూ ఉంటాయి కాబట్టి చలువ చేసేవన్నీ కూడా తీసుకోమంటాం. అందుకే చాలామంది వేపాకు వాటర్తో కళ్ళు కడుక్కోవడము అండ్ కొన్ని రకాల పసుపు అట్లాంటివి ఇంటర్నల్గా తీసుకోమని ఇలాంటివి మనం చెప్తూ ఉంటాము. సో ఇవన్నీ కూడా ఏం ఇండికేట్ చేస్తూ ఉంటాయి అంటే ఇది ఈ ఇన్ఫెక్షన్ని ఇంకా స్ప్రెడ్ అవ్వకుండా ఉండడానికి ఆ శరీరంలో ఉన్నటువంటి ఆ వేడిని తగ్గించడానికి ఏవైతే అవసరమో వాటన్నిటినీ కూడా మనం ఇంటర్నల్గా తీసుకోవడం చాలా మంచిది. అయితే ఇప్పుడు ఇవి వచ్చేటువంటి సీజన్ కావచ్చు లేదా ఈ పర్టికులర్ టైంలో వస్తుంది అన్నప్పుడు ప్రివెన్షన్ మెథడ్స్ ఏమైనా తీసుకున్నట్లయితే దీని బారిన పడకుండా ఉండే అవకాశాలు ఎంతవరకు ఉంటాయి? డెఫినెట్గా అంటే మనం ఇంతసేపు డిస్కస్ చేసుకున్నట్టుగా ఇది ఎక్కువ శాతం ఒకరి నుండి ఒకరికి సంక్రమించేటువంటి వ్యాధి. ఎలా అయితే మనం కరోనాలో ఉన్నప్పుడు మీరు ఒకరు వాడినవి ఒకరు వాడకూడదు అండ్ ఖచ్చితంగా మీరు మాస్కులు పెట్టుకోండి అని ఎట్లా చెప్పామో, ఈ కంజంక్టివైటిస్ రాకుండా ఉండాలి అంటే కూడా ఒకరు వాడిన వస్తువులు ఇంకొకరు అసలు వాడకూడదు. అండ్ బెడ్షీట్స్ అట్లాంటివన్నీ కూడా ఎప్పటికప్పుడు నీట్గా ఉంచుకోవాలి. ఎవరికైనా ఒకవేళ కంజంక్టివైటిస్ ఉంటే వాళ్ళు పడుకున్న దగ్గర కావచ్చు, వాళ్ళు కూర్చున్న దగ్గర కావచ్చు, మనం కూర్చోకుండా స్పేస్ అనేది కొంత పర్సనల్ స్పేస్ అనేది మెయింటైన్ చేయడం వెరీ ఇంపార్టెంట్. అండ్ ముఖ్యంగా వాళ్ళకి షేక్ హ్యాండ్స్ ఇవ్వడము అండ్ వాళ్ళు తుడుచుకున్న కర్చిప్స్ మనం తుడుచుకోవడం అనేది అయితే అసలు చేయకూడదు. సో ఈ పర్సనల్ హైజీనే దీంట్లో చాలా ఇంపార్టెంట్. ఎన్నిసార్లు చెప్పుకున్నా పర్సనల్ హైజీనే ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇన్ఫెక్షస్ డిసీజ్కి కారణం ఒకరితో ఒకరు కాంటాక్ట్ అవ్వడమే. సో అది అనేది మనము రెగ్యులర్గా చాలా జాగ్రత్తగా ఆ డిసీజ్ వచ్చేటప్పుడు కంటికి సంబంధించి మనం స్పెసిఫిక్గా ఎవరు వాడిన గాగుల్స్ కావచ్చు, ఒకరు పెట్టుకున్న అద్దాలు మరొకటి పెట్టుకోవడం అలాంటివి చేయకూడదు. అండ్ ఒకరు అంటే నార్మల్గా తుడుచుకున్న కర్చిప్స్ తుడుచుకోకూడదు. ఇంకా చెప్పాలి అని అంటే నార్మల్గా చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే మనకి హోటల్స్కి వెళ్ళినప్పుడు అండ్ బయటికి వెళ్ళినప్పుడు చాలా వరకు ఏంటంటే మనం నార్మల్గా అందరూ వాడినవి కూడా మనం వాడుతూ ఉంటాం. కానీ స్పెసిఫిక్గా మనం అట్లీస్ట్ కన్నుకి అండ్ ఫేస్కి వాడే వాటిని పక్క వాళ్ళు వాడినవి వాడకుండా స్పెసిఫిక్గా మనం దాన్ని అంటే మనకి మనం కొంచెం క్యారీ చేసైనా కూడా మనవి మనం వాడుకోవడం అది చాలా ఇంపార్టెంట్. అండ్ రెండవది ఇమ్యూనిటీని పెంచుకోవడం.
అంటే ఒకవేళ మనకి కంటి జబ్బులు వచ్చే టైంలో మనం ఇమ్యూనిటీని పెంచుకోవడానికి కొన్ని రకాల ఆహార పదార్థాలు స్పెసిఫిక్గా ఉంటాయి. అవి కంటి ఇమ్యూనిటీని చాలా బాగా పెంచుతాయి. సో అలాంటి ఆహార పదార్థాలని, అలాంటి మెడికేషన్ని మనం ఆ టైంలో తీసుకున్నట్టయితే ఆ జబ్బు అనేది మనకి రాకుండా ఆ ఇమ్యూనిటీ అనేది మనకి హెల్ప్ అవుతుంది. అండ్ మీరు స్టార్టింగ్లో చెప్పారు కన్ను ఎరపక్కడం అనేది కేవలం ఈ కంజక్టివైటిస్ మాత్రమే కాదు, ఇది ఒక దీర్ఘకాలిక సంబంధం కానీ లేదా కంటి చూపు కోల్పోయేటువంటి క్రమంలో కూడా స్టార్టింగ్ ఇది ఒక సూచిక అని అంటున్నారు. అంటే ఫర్దర్గా అసలు ఎలాంటి సమస్యలు అనేవి కంటికి సంబంధించి వస్తాయంటే ఏం చెప్తారండి? నాట్ ఓన్లీ నార్మల్గా కళ్ళు ఎరుపెక్కుతున్నాయి అని చెప్పేసి అన్నప్పుడు కంజంక్టివైటిస్ అనేది చాలా వరకు మనం కామన్గా చూసే ప్రాబ్లము పింక్ ఐ అట్లా అంటాం. కానీ కొన్ని రకాల యూవిఐటిస్ అంటే మన కంటికి సంబంధించిన రెండవ లేయర్ని యూవియా అంటాం, మనం యూవియల్ ట్రాక్ట్ అంటాం. అది అంతా కూడా ఎరుపెక్కి అదంతా కూడా ఇన్ఫెక్షన్ వచ్చిన దాంట్లో కూడా కళ్ళు ఎర్రగా అవుతుంటాయి. వాళ్ళకి రోజు కళ్ళు ఎర్రగానే ఉంటాయి అనమాట. అంటే ఇప్పుడు సంవత్సరం పాటు వాళ్ళ కళ్ళు ఎర్రగానే ఉంటాయి. అలాంటి కండిషన్ని యూవిఐటిస్ అలాంటి కండిషన్స్లో అది మెల్లమెల్లగా కంటి లోపటికి ఆ ఇన్ఫెక్షన్ లోపటి పొరల్లో కూడా స్ప్రెడ్ అయిపోయి చూపు మొత్తం కూడా వాళ్ళకి స్లోగా తగ్గిపోయి కంప్లీట్ బ్లైండ్ కూడా అయిపోతారు. సో వాళ్ళలో కూడా ఇలాంటి కళ్ళు ఎరిపెక్కడం అనేది చాలా కామన్గా ఉంటుంది. అండ్ గ్లకోమా, కంట్లో ఉన్నటువంటి ప్రెషర్ అనేది ఏదైతే ఉంటుందో అది పెరిగిపోయే కండిషన్స్ కొన్ని ఉంటాయి. అలాంటి కండిషన్లో కూడా వాళ్ళకి కళ్ళు ఎప్పుడు ఎర్రగానే ఉంటాయి. సో దాంట్లో కూడా స్లోగా చూపు అనేది తగ్గిపోయి కళ్ళు చూపు మొత్తం పోయేటువంటి ప్రమాదం మనకి ఉంది. అండ్ కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్, ఇంతకుముందు మనం అనుకున్నట్టుగా మ్యూకోమైక్రోసిస్ అండ్ కొన్ని ఈ మధ్య కాలంలో కొత్తగా ఒక ఇన్ఫెక్షన్ అనేది నార్మల్గా కంటికి కూడా వస్తుంది, కళ్ళ నుండి బ్లడ్ కూడా బయటికి అంటే సిక్రెషన్స్ అనేవి బ్లడ్ కలర్లో కూడా వస్తున్నాయి అని చెప్పేసి. సో అలాంటి ఇన్ఫెక్షన్స్లో కూడా అంటే టోటల్ ఐకి ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు కూడా కంప్లీట్గా టోటల్ ఐ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు కూడా మనకి కంజంక్టివ్ ఎర్రగా అవడమే కాకుండా టోటల్ ఐ అనేది చూపు అనేది పోయే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ మీరు ఇంతకుముందు అడిగినట్టుగా కొన్ని కొరోజివ్ అంటే ఇప్పుడు మనకి నార్మల్గా కొన్ని రకాల కెమికల్స్ కళ్ళలో పడితే ఫస్ట్ కళ్ళంతా కూడా ఎర్రగా అవుతాయి. అండ్ ఇలాగే మ్యూకస్ సిక్రెషన్స్ వస్తాయి. మనకి ఎలా అయితే కంజంక్టివైటిస్లో ఉన్నట్టుగా కళ్ళ వాపు రావడము, కళ్ళు ఎరుపెక్కడము, మ్యూకస్ సిక్రెషన్స్ వస్తాయి. తర్వాత కంప్లీట్గా చూపు కూడా కోల్పోతారు. సో ఇలా చాలా రకాల కన్ను కోల్పోయే ప్రాబ్లమ్స్లో ఇది కళ్ళు ఎరుపెక్కడము, కంటి నుండి నీరు రావడము, కళ్ళు తెరవలేకపోవడము, కళ్ళు అతుక్కుపోవడం అనేది కొన్ని ఇతర రకాల జబ్బుల్లో కూడా ఉంటుంది. కానీ సర్వసాధారణంగా మనకి కంజంక్టివైటిస్లో ఇది చాలా ఎక్కువ మందిలో మనము ఈ ఇన్ఫెక్షన్లో కూడా ఈ లక్షణాలు ఉంటాయి. కాకపోతే ఈ కంజంక్టివైటిస్ అనేది వైరల్ ఇన్ఫెక్షన్, అది చాలా సెల్ఫ్ లిమిటెడ్గా తగ్గిపోతుంది. సంవత్సరాల తరబడి ఏమీ ఉండదు. జస్ట్ ఒక 3 to 5 డేస్లో దానంతట అదే తగ్గిపోతుంది. ఒకవేళ తగ్గకుండా మీ కళ్ళు అలానే ఎర్రగా ఉండి సీక్రెషన్స్ వస్తూ కళ్ళు బాగా దురదగా ఉండి బాగా నలపాలి అని అనిపిస్తూ అండ్ అలాగే ఉన్నట్టయితే డెఫినెట్గా మీరు కంటి డాక్టర్ దగ్గరికి వచ్చి చూపించుకొని మీ ఆ ప్రాబ్లమ్ని తగ్గించుకోవడం అయితే చాలా ఇంపార్టెంట్. లేకపోతే కళ్ళు పోయే ప్రమాదం కూడా ఉంటుంది. ఓకే. అండ్ ఇలాంటి సమస్యలకు ఆయుర్వేదం ఎలాంటి పరిష్కారం చూపిస్తుందంటే ఏం చెప్తారు మీరు? కంజంక్టివైటిస్ అనేది ఆయుర్వేదంలో కూడా చాలా, నేను చెప్పాను కదా, సుశ్రుతుడు అండ్ చరకుడు కూడా దీని గురించి చాలా డీటెయిల్గా అంటే ఇది మీరు ఇలా ఒకరు వేసుకున్నవి ఒకరు వేసుకోకుండా ఉండడము అండ్ జాగ్రత్తగా ఉండడము అని చెప్పడంతో పాటు ఇంటర్నల్గా కూడా కంటికి సంబంధించినటువంటి కొన్ని రకాల రసాయనాలు, చక్షుష రసాయనాలు అంటాం, అంటే త్రిఫలాతో చేసేవి, శతావరితో చేసేవి అండ్ కొన్ని రకాల అంటే పసుపుతో చేసేటువంటి కొన్ని రకాల యోగాలు అనేవి మనకి స్పెసిఫిక్గా ఆయుర్వేదంలో చెప్పబడ్డాయి. వాటిని మనం ఇంటర్నల్గా వాడుకున్నట్టయితే ఈ కంజంక్టివైటిస్ అనేది ఇంకా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్గా స్ప్రెడ్ అయ్యి ఇంకా డెప్త్కి వెళ్ళకుండా 3 to 5 డేస్లోనే తగ్గుతుంది. అండ్ ఫర్దర్గా కూడా మనకి కన్నును డ్యామేజ్ చేయకుండా అండ్ తొందరగా కళ్ళు నలపడము అలాంటి ఇరిటేషన్ రాకుండా కార్నియా వరకు ఇన్ఫెక్షన్స్ స్ప్రెడ్ అవ్వకుండా కూడా మనం తొందరగా తగ్గించుకోవచ్చు. అండ్ కొన్ని రకాల ధూపాలు ఆయుర్వేదిక్లోనే ఇవి స్పెసిఫిక్గా చెప్తారనమాట. అంటే ఇప్పుడు మనకి ఎలా అయితే సాంబ్రాణి వేస్తామో అలా కొన్ని రకాల మెడికేటెడ్ పౌడర్స్ ఉంటాయి. వాటిని మనం నిప్పులపై వేసి ఆ ఫ్యూమ్స్ని మనం తీసుకోవడం వల్ల మన కంట్లోకి ముక్కులోకి పోతాయి. జస్ట్ ఒక 1 to 2 minutes ఆ ఫ్యూమ్స్ని తీసుకోవడం వల్ల కూడా మనం ఈ వైరల్ అంటే ఏమంటారు ఈ కంజంక్టివైటిస్లో ఉన్న ఇన్ఫెక్షస్ కాజెస్ వల్ల వచ్చిన దీని ఇన్ఫెక్షన్ని తగ్గించుకోవచ్చు. సో అలాంటి ధూపాలు కూడా స్పెసిఫిక్గా ఆయుర్వేదిక్లో చెప్పబడ్డాయి. అండ్ కొన్ని రకాల లేపాలు, కొన్ని రకాల అంటే కంటికి పైన పెట్టుకునేవి అండ్ కళ్ళని వాష్ చేసుకునేటువంటి స్పెసిఫిక్ మెడిసిన్స్ కూడా చాలా డీటెయిల్గా అంటే
అందరూ అంటారు ఇప్పుడు కొత్తగా మనకి అంటే ఇన్ఫెక్షన్స్ కనుక్కున్నారు కంటికి వచ్చే జబ్బులని అని, బట్ అప్పుడే వాళ్ళు ఏంటి అని అంటే కంటికి వచ్చే ఈ జబ్బులో మీరు ఇలా అంటే ఇది ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది, మీరు ఇలా జాగ్రత్తగా ఉండండి, ఇలాంటి ఒకవేళ వస్తే ఇలాంటి మెడిసిన్స్తో ఐ వాష్ చేసుకోవడము, కంటికి అప్లై చేసుకోవడం అండ్ ఇంటర్నల్గా మెడిసిన్స్ తీసుకోవడం అండ్ ఇంతకుముందు చెప్పినట్టుగా ఫ్యూమిగేషన్ టెక్నిక్స్ కూడా వాళ్ళు అంటే ఇది ఒక డిఫరెంట్ టెక్నికే కదా. అంటే ఇప్పుడు మనకి వేరే సిస్టమ్స్లో దేంట్లో కూడా ఈ ఫ్యూమిగేషన్స్ ఇలాంటివి ఉండవు, ఓన్లీ ఐ వాష్ చేసుకోవడం ఐలో డ్రాప్స్ వేసుకోవడం తెలుసు. కానీ మనం జస్ట్ అక్కడ ఉన్నటువంటి అంటే మనం పొగని తీసుకోవడం వల్ల కూడా కంటి ఇన్ఫెక్షన్ అనేది మనం ఈ మ్యూకోమైక్రోసిస్ కేసెస్లో అంటే నార్మల్గా మనం రియల్గా కూడా అంటే కరోనా టైంలో ఎవరికైతే ఆ ఇన్ఫెక్షన్ కంటికి స్ప్రెడ్ అయ్యిందో ముక్కుకి కంటికి స్ప్రెడ్ అయ్యిందో వాళ్ళకి మనం ఈ ఇంటర్నల్గా మెడిసిన్స్తో పాటు ఈ ధూపాలు వేయడం వల్ల మనకి చాలా మంచి రిజల్ట్స్ వచ్చాయన్నమాట ఆ టైంలో. సో కొన్ని స్పెసిఫిక్గా ఆయుర్వేదిక్లో రక్షోఘ్న ధూపాలు అని ఉంటాయి అనమాట, క్రిమిఘ్న ధూపాలు అని ఉంటాయి. సో ఆ పౌడర్స్ వేసి మనం ఆ పొగ తీసుకున్నప్పుడు వైరస్ అనేది వైరస్ వల్ల వచ్చే అటువంటి ఆ ప్రాబ్లంలో మనకి ఏదైతే ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవుతూ ఉంటుందో అది చాలా వరకు వైరస్ని చంపేయకుండా దానివల్ల వచ్చే నెగిటివ్గా వచ్చే మనకి ఇన్ఫ్లమేషన్స్ ఆ సిక్రేషన్స్లో ఇది చాలా వరకు మనకి మంచి రిలీఫ్ వస్తుంది. వెంటనే ఆ వాపు అనేది తగ్గడము, కళ్ళ నుండి సిక్రేషన్స్ రావడం అనేది తగ్గడం అనేది మనం చాలా తొందరగా చూడగలుగుతాం, ఇమీడియట్ గా మనకి ఆ రిజల్ట్స్ అనేది. అయితే ఆయుర్వేదంలో ఇంత గొప్ప వైద్యం ఉన్నది, ఎప్పటి నుంచో తరతరాలుగా ఉన్నది, బట్ ఇది ఇంకా ఇంత ప్రాచుర్యంలోకి రాకపోవడానికి కారణం అంటే మీరు ఏం చెప్తారండి? నార్మల్గా ఏంటి అని అంటే మన నాలెడ్జ్ అంతా కూడా చాలా వరకు అంటే మనం రాసిన బుక్స్ కావచ్చు లేకపోతే ఆ నాలెడ్జ్ అనేది ముందుకు రాకుండా ఉండడానికి చాలా వరకు అవన్నీ లుప్తమైపోయాయి. ఇప్పుడు మనం నిజంగా తీయాలి అని అంటే అప్పుడు ఉన్నటువంటి బుక్స్లో కూడా ఏవి సగం మనకి అందుబాటులో లేవు. ఆయుర్వేదంలో స్పెసిఫిక్గా నిమితంత్రం అని ఒకటి అంటే నిమి అనే ఒక ఆచార్యులు మొత్తం ఆయుర్వేదిక్లో ఐ ప్రాబ్లమ్స్ గురించి చాలా డీటెయిల్గా చెప్పబడింది అని మనకి హిస్టరీలో ఉంది. కానీ అలాంటి బుక్స్ చూద్దాము అసలు ఏం చెప్పారు అని చూద్దాము అంటే అవన్నీ కూడా ఇప్పుడు మనకి ఎలా అయితే మన ట్రెడిషన్లో అన్నీ నాశనం అయిపోయాయో అదేవిధంగా దీన్ని కూడా చాలా తగలబెట్టడం, అలాంటి బుక్స్ని తగలబెట్టడం అండ్ అలాంటి ట్రీట్మెంట్ని చెయ్యనీయకుండా ఆపేయడం ఇలాంటివి ఎన్నో మధ్యలో జరగడం వల్ల ఇది కొంతవరకు మరుగున పడింది. కానీ ఇప్పుడు మనం అంటే ఈ మధ్య కాలంలో మనం చాలా మంది చూస్తూ ఉన్నాము. మీకే తెలుసు ఇప్పుడు కరోనా టైంలో వాళ్ళు మ్యూకోమైక్రోసిస్ కేసులో ఏం చేయలేకపోయారు, కళ్ళు తీసేయడం తప్ప వాళ్ళు ఏం చేయలేకపోయారు. కానీ ఆయుర్వేదంలో నేను ప్రాక్టికల్గా చెప్తున్నాను, అంటే మా సీనియర్స్ కావచ్చు, నా ఫ్రెండ్స్ కావచ్చు, నేను కావచ్చు, మేము చాలా మందికి చేసిన ట్రీట్మెంట్స్ వల్ల వాళ్ళ కళ్ళు కోల్పోకుండా మనం మళ్ళీ ఇన్ఫెక్షన్ అనేది ఆపి అట్లీస్ట్ కంటిని మనం మామూలుగా చేయగలిగాము. సో ఇలాంటి కండిషన్స్లో మనకు అనిపిస్తుంది ఇంకా ఆయుర్వేదంలో మనము అంటే ఇంత లుప్తమై వాళ్ళు ఇంత నాశనం చేయడానికి చూసినా కూడా అది అంటే దాని ప్రాముఖ్యతని కోల్పోకుండా ఇంకా అందరికీ చాలా మంచి చేయడానికి ముందంజలోనే ఉంది అని చెప్పేసి చెప్పొచ్చు అలాంటి కేసెస్ చూసినప్పుడు స్పెసిఫిక్గా. ఎందుకంటే మామూలుగా చేయడం వేరు, కానీ స్పెసిఫిక్గా అలాంటి కండిషన్స్లో కూడా మనం ఆయుర్వేదాన్ని ఉపయోగించి ఆయుర్వేదంలో చెప్పబడినటువంటి కొన్ని రకాల చికిత్సలు ఉపయోగించి కాంప్లికేటెడ్ అంటే ఎవరు చెయ్యలేము అన్నవి కూడా మనం చాలా చేయగలుగుతున్నాం. సో అలా మనం ఏంటి అని అంటే ఇంకా ఒకవేళ అలాంటి అంటే ఇంతకు ముందు ఉన్నది మనకి ఇంకా కొన్ని రకాల అంటే బయటపడ్డప్పుడు కొన్ని రకాల బుక్స్ సాహిత్యం మనం చూసినప్పుడు అలాంటివి కొన్ని బయటపడ్డప్పుడు ఇంకా మనకి తెలుస్తుంది ఆయుర్వేదంలో ఇన్ని రకాల ట్రీట్మెంట్స్ చేశారు అన్నది ఎవిడెన్స్ పూర్వకంగా మనకి తెలుస్తుంది. కానీ ఇప్పుడున్న దాని ప్రకారం మనం ట్రీట్మెంట్ చేసినా కూడా మనం చాలా కేసెస్ అంటే నేను మీకు ఇంతకు ముందు సారి మనం డిస్కస్ చేసినప్పుడు కూడా రెటినోపతి లాంటి ప్రాబ్లమ్స్లో కావచ్చు అండ్ కొన్ని రకాల ఇంతకుముందు చెప్పినటువంటి యూవిఐటిస్ లాంటి ప్రాబ్లంలో ఎక్కడైతే వేరే సిస్టమ్స్లో దీనికి అసలు మనం ఏం చెయ్యలేము అన్న వాటిలలో కూడా మనం ఆయుర్వేదిక్ చికిత్సా పద్ధతులను ఉపయోగించి వాళ్ళ చూపుని కోల్పోకుండా మనం చాలా బాగా చేయగలుగుతున్నాం. అందుకే ఇప్పటికీ కూడా అట్లీస్ట్ ఆయుర్వేదాన్ని మనం ఇక్కడ కూర్చొని మాట్లాడగలుగుతున్నాం. అయితే ఈ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్లో భాగంగా మనం చెప్తున్నాం ఐస్ డ్రై అయిపోతున్నటువంటి పరిస్థితి ఉంది, స్క్రీన్ టైం పెరగటం కానీ లేదా ఇలా డస్ట్. అయితే మన కంటిలో ఉండేటువంటి ఆ నేచురల్గా ఉన్నటువంటి ఆ తేమని కానీ వాటిని ప్రొటెక్ట్ చేసుకునేటువంటి మార్గాలు ఉన్నాయా అండి ఆయుర్వేదంలో?
నార్మల్గా కళ్ళలో ఉన్నటువంటి తేమ అనేది మనకి కళ్ళు లుబ్రికేషన్ కోసము అండ్ కళ్ళు హెల్దీగా ఇంతకుముందు అన్నట్టుగా కంటి ఇమ్యూనిటీని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి అది చాలా వరకు హెల్ప్ అవుతుంది. అయితే ఎప్పుడైతే మన హ్యాబిట్స్ మారాయో, అంటే ఎక్కువ శాతము మనము డే లైట్ అనేది పనిచేయడం ఆపేసి నైట్స్ ఎక్కువగా పనిచేయడము అండ్ నైట్ టైం ఎక్కువగా లేసి ఉండడము అండ్ కొన్ని రకాలైనటువంటి కెమికల్స్ అట్లాంటి వాటికి ఎక్కువగా ఎక్స్పోజ్ అవుతూ ఉండడము అండ్ వీటన్నిటి వల్ల మనకి ఏమవుతుందంటే స్లోగా మన కంట్లలో న్యాచురల్గా ఉత్పత్తి అవ్వాల్సినటువంటి కంటి నీరు అనేది తగ్గడము అండ్ కొన్ని రకాల బ్లాకేజెస్ అనేవి కంట్లో పెరిగిపోతున్నాయి. ఎందుకు అంటే ఈ మధ్య కాలంలో మనం ఎక్కువ పొల్యూషన్కి మనం తిరగడం వల్ల మన నోస్ అనేది ఖచ్చితంగా బ్లాక్ అవుతుంది. సో నోస్ బ్లాక్ అవ్వడం వల్ల కంటి నుండి వచ్చే సిక్రేషన్స్కి కూడా వే అనేది సరిగా ఉండదన్నమాట. సో అలా అబ్జార్ప్షన్ సరిగా లేకపోవడం ఒకటి అండ్ సిక్రెషన్స్ సరిగా లేకపోవడం ఒకటి అండ్ కొన్నిసార్లు ఏంటి అని అంటే ఎక్కువ ఎవాపరేట్ అయిపోవడం ఒకటి. ఇవన్నీ కూడా కంట్లలో ఉన్నటువంటి తేమ మీద దీనికి ఉంటుంది, అంటే దీని మీద డైరెక్ట్గా మనకి ప్రభావం అనేది ఉంటూ ఉంటుంది. అందుకే కంటి నుండి మనకి సిక్రెషన్స్ అనేవి నార్మల్గా అవ్వాలి అని అంటే మన లైఫ్ స్టైల్ అనేది హెల్దీగా ఉండాలి అండ్ మనం ఎక్కువగా అంటే ఫోకస్డ్గా ఉండేటువంటి స్క్రీన్ ఎక్కువగా చూడకపోవడం అండ్ ఎక్కువ పొల్యూటెడ్ ఏరియాస్లో స్మోకీ ఏరియాస్లో అట్లా తిరగకపోవడం అనేది చెయ్యాలి. ఎందుకంటే ఇంత మనం స్మోకీ ఇవన్నీ ఎందుకు చెప్తున్నాము అని అంటే మీకు తెలుసు ఈ మధ్యకాలంలో గ్లోబల్ వార్మింగ్ కావచ్చు, పెరిగిపోయినటువంటి ఎన్విరాన్మెంట్లో పొల్యూషన్ అనేది ఏ లెవెల్లో ఉంది అంటే మీరు బయటికి వెళ్తే కళ్ళు మండుతాయి. ఒకవేళ మీరు చాలా ట్రాఫిక్లో మీరు ఒక 15-20 మినిట్స్ ఒకవేళ పీక్ ట్రాఫిక్ టైంలో మీరు బయట నిలబడ్డారంటే కళ్ళు ఎరుపెక్కడం, కళ్ళ నుండి నీరు రావడం, కళ్ళు డ్రై అవ్వడం, కళ్ళు మంటగా ఉండడం ఇవన్నీ చాలా కామన్గా అనిపిస్తాయి. ఎందుకు అంటే మన పొల్యూషన్ అనేది మన ఎయిర్లో అంత ఎక్కువగా చేరిపోయింది. సో ఇలాంటి పొల్యూషన్స్ కూడా మన కళ్ళు అనేవి డ్యామేజ్ అవ్వడానికి, కళ్ళలో తేమని మనకి ఈ మధ్యకాలంలో ఇంతమందిలో మనం డ్రై అయ్యి చూడడానికి కూడా అది కూడా ఒక కారణం. ఏ రకంగా అయితే మనం స్క్రీన్ టైం పెరిగిపోతుంది అండ్ స్క్రీన్ ఎక్కువ చూడడం వల్ల మన కళ్ళు పాడవుతున్నాయి అని చెప్తున్నాము, రెండవ మేజర్ కారణం ఏంటి అని అంటే పొల్యూషన్ అనేది ఎక్కువ. అంటే ఈ పొల్యూషన్ అంటే వెహికల్స్ నుండి వచ్చే పొల్యూషనే కాకుండా మనం నార్మల్గా పంట పొలాల్లో చల్లే అటువంటి కొన్ని రకాల కెమికల్స్ అయితే అవి డైరెక్ట్గా అబ్జార్ప్షన్ అవ్వడం వల్ల కళ్ళు బాగా డ్రై అయిపోవడము అండ్ కంటిలోని తేమ తగ్గిపోవడము, ఇది చాలా రకాలైనటువంటి కెమికల్స్ వల్ల మనకి వాళ్ళకి కూడా అంటే ఇప్పుడు మనం సిటీల్లో వాళ్ళకి చూసుకున్నట్టయితే ఈ పొల్యూషన్ కామన్, కానీ ఊర్లలో వాళ్ళకి కూడా వాళ్ళు వాడే అటువంటి రసాయన పదార్థాల వల్ల కళ్ళకి చాలా డ్యామేజ్ అవుతున్నాయి. సో వీటన్నిటినీ కూడా మనం సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేసినట్టయితే ఈ కళ్ళలో తేమ అనేది తగ్గిపోవడం, డ్రై అయ్యడం, కళ్ళు ఎర్రగా అవ్వడం, కళ్ళలో నుండి వాటర్ రావడం ఇలాంటివన్నిటిని అండ్ ఈవెన్ కళ్ళు మంచిగా హెల్దీగా ఉండడానికి కూడా ఇవన్నీ కూడా మనకి తగ్గించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి డాక్టర్ సుజిత గారు. ఇది ఇవాల్టి ఆయుష్మాన్ భవ. చూస్తూనే ఉండండి 10 TV.